मेरे प्यारे छात्र, नवी कक्षा के आज हम नवी कक्षा का तीसरा पाठ बदली अपने सोच के बारे में हम आपको बताएंगे। बदली अपने सोच అంటే మన ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి దీని అర్థం అన్నమాట. अच्छा, चित्र में हमको प्रश्न देखने से चित्र में क्या क्या दिखाई दे रहा है అని అడిగాడు ఇక్కడ. चित्र में क्या क्या दिखाई दे रहा है అంటే चित्र में एक लड़की पीठ पर पुस्तकों का एक बस्ता लेकर जा रही है। वहां पेड़ है, एक दीवार है, घास फूस है। उसके हाथ में एक छोटा सा कुत्ते का बच्चा। మొదటి ప్రశ్నలో మనం చూసాం కదమ్మా, ఒక అమ్మాయి స్కూల్ బ్యాగ్ తీసుకుని బయలుదేరింది. వెనకాల చెట్లు కనిపిస్తున్నాయి, అక్కడ గోడ కనిపిస్తున్నాయి, చిన్న చిన్న మొక్కలు కనిపిస్తున్నాయి. ఆ అమ్మాయి చక్కగా ఒక చిన్న కుక్క పిల్లని కూడా పట్టుకొని వెళ్తుంది అనమాట. ఇది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న చూద్దాం. లड़की क्या कर रही होगी అని అడిగారు. ఆ అమ్మాయి ఏం చేస్తుంది అని అడిగారు అనమాట. लड़की पाठशाला जा रही होगी, रास्ते में उसे कुत्ता मिल गया होगा। लड़की को उस पर दया आई। అమ్మాయి పాఠశాల వెళ్తున్నప్పుడు ఒక కుక్క పిల్ల కనిపించింది. చిన్న కుక్క పిల్ల కదా, అది ఎవరు లేరక్కన దేనికి పట్టుకొని తీసుకెళ్తుంది అనమాట. ఇంకా మూడో ప్రశ్న చూసినట్లయితే వా క్యా సోచ్ రహీ హోగి అన్నాడు ఇక్కడ. ఆ అమ్మాయి ఏం ఆలోచిస్తుంది కాబోలు అనేసి అన్నట్టుగా ఈ ప్రశ్న. ఈ కుక్క పిల్ల నాకు దొరికింది కదా, నేను పెంచుకోనా లేకపోతే వీళ్ళ తల్లి దగ్గర వదలనా, ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఆ అమ్మాయి పాఠశాలకి వెళ్తుందన్నమాట. ఇది ప్రశ్నలు. అసలు ఈ పాఠానికి బదిలే అప్ని సోచ్ అనే పాఠానికి ఉద్దేశం ఏం చెప్పాడంటే ఇక్కడ सर्वे जना सुखिनो भवन्तु, इसके लिए पर्यावरण एवं भूमि संरक्षण आवश्यक है। प्रकृति संरक्षण में हम सब उनकी अपनी अपनी जिम्मेदारी निभा सके। ఇప్పుడు మనకి సర్వే జన సుఖినో భవంతు, ప్రపంచ దేశాలన్నీ కూడా లో ఉన్న జనాలు బాగుండాలంటే, సుఖంగా ఉండాలంటే మనకి చాలా అవసరమైనది పర్యావరణం అన్నమాట. మనం భూమికి రక్షించాలి, పర్యావరణం బాగుండాలి. అప్పుడే ప్రకృతి కూడా మనం సంరక్షించినట్లయితే ప్రతి జనం హాయిగా, సుఖంగా, సంతోషంగా ఉంటారు. దీనన్నిటికీ రక్షించే బాధ్యత మన మీద ఎంతైనా ఉంది, ఈ జిమ్మేదారి మన మీద ఉంది, బాధ్యత మన మీద ఉంది అని చెప్పేసి ఉద్దేశంలో చెప్పాడమ్మా. పాఠం మొదలెడదాం ఇప్పుడు. संयुक्त राष्ट्र संघ में पहली बार ऐसा हुआ, 13 वर्ष की एक लड़की ने सभी को सोचने पर मजबूर कर दिया। ఐక్యరాజ్య సమితి యుఎన్ఓ అంటారమ్మా దానికి. అక్కడ 13 ఏళ్ల ఒక బాలిక మన భారతదేశం నుంచి వెళ్ళి అందరికీ కూడా సోచనే పర్ మజ్బూర్ కర్ దియా అంటే ఆలోచింపజేసే మాటలు మాట్లాడింది. అందరినీ కూడా किसी के पास भी उसके सवालों का जवाब नहीं था। ఆ మాటలు, ఆ అమ్మాయి ఇచ్చిన స్పీచ్ విని, ఆ సంభాషణ విని ఎవరి దగ్గర కూడా ఆన్సర్ లేకుండా చేసేసిందంట అమ్మాయి. अपने सवालों से सबको सोचने पर मजबूर करने वाली उस लड़की का नाम युगरत्ना श्रीवास्तव है। అలాగా మన భారతదేశం తరపున ఐక్యరాజ్య సమితి చేరుకొని 13 ఏళ్ల ఒక బాలిక తన ప్రశ్నలతో వాళ్ళకి ఆలోచింపజేసిందంటే ఆ అమ్మాయి పేరు युगरत्ना श्रीवास्तव అనే అమ్మాయి అన్నమాట. ये भारत की इस लाडली पर सबको गर्व है। మన భారతదేశం ముద్దు బిడ్డ మీద మనకి ఎంతైనా గర్వంగా ఉంది అందరికీ కూడా. सितंबर 2009 में संयुक्त राष्ट्र संघ में युगरत्ना श्रीवास्तव ने भाषण देते हुए इस तरह कहा. 2009 సెప్టెంబర్లో యుగరత్న శ్రీవాస్తవ్ ఒక స్పీచ్ ఇస్తూ, ఒక భాషణ ఇస్తూ ఏం చెప్పిందంటే, మొట్టమొదటిసారిగా చెప్పిందన్నమాట. हिमालय पिघलता जा रहा है, ध्रुवी भालू मरते जा रहे हैं, हर 5 में से 2 व्यक्तियों को पीने का पानी, साफ पानी नहीं मिलता है.
ఏం చెప్పిందమ్మా? హిమాలయ పిగులుతా जा रहा है. ఒకవైపు చూసినట్లయితే హిమాలయాలు కరుగుతా వచ్చేస్తున్నాయి. ధ్రువీయ భాలు మర్తే जा रही है. మనకి ధ్రువీయ భాలు అంటే ధ్రువ ప్రాంతంలో ఉన్న ఈ యొక్క ఎలుగుబళ్ళు అవి చనిపోతున్నాయి ఎక్కువగా. हर 5 में से 2 व्यक्तियों को पीने का साफ पानी नहीं मिलता है. ప్రతి ఐదుగురిలో ఇద్దరికి తాగడానికి మంచి స్వచ్ఛమైన నీరే దొరకట్లేదు, కరువైపోయింది. आज हम उन पेड़ पौधों को खोने की कगार पर है. ఈ రోజు మనం ఆ చెట్లు మొక్కలు కూడా మనం అంతరింపజేస్తున్నాం కదా. ఇది చాలా పేड़ पौधों को खोने की कगार पर है అంటే మనం మొత్తం చెట్లు మొక్కలు ఇవన్నీ పర్యావరణంలో అన్ని కూడా కోసుకుంటూ వెళ్ళిపోతున్నాం కాబట్టి, నరికేస్తున్నాం కాబట్టి అంతా కూడా ఎండింగ్ అయిపోతూ వచ్చేస్తుంది అనమాట. ఇది కగార్ పర్ హే అంటే జో లుప్త్ హోనే జా రహీ హై, మొత్తం అంతరించిపోతున్నాయి. లుప్త్ హోనా అంటే ప్రశాంత్ మహాసాగర్ కి పానీ కా స్తర్ పడతా హీ జా రహా హై. ఇటువంటి ఈ మహాసాగర్ యొక్క నీటి మట్టం పెరుగుతూ వచ్చేస్తుంది. क्या हम अपने भविष्य की पीढ़ी को यही देने जा रहे हैं? మన యొక్క భవిష్యత్తులో మన యొక్క తరతరాలకి మనం ఏదైనా ఇవ్వబోతున్నాం? बिल्कुल नहीं, అస్సలు కాదు. हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया था. మన పూర్వీకులు మనకి మంచి స్వచ్ఛమైన ఈ గ్రహాన్ని అంటే ఈ భూమిని మనకి అందించారు. और हम क्या कर रहे हैं? అయినా మనం ఏం చేస్తున్నాం? వాళ్ళు మంచి భూమిని మనకు అందించారు కదా, మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? हम अपने भविष्य की पीढ़ी को प्रदूषित और बिगड़ी हुई धरती देने जा रहे हैं. మన పూర్వీకులు మనకి మంచి గ్రహాన్ని, మనం మంచి భూమిని, మంచి పంటల్ని, మంచి వాతావరణంని, మంచి పర్యావరణాన్ని అప్పగించారే, కానీ మనం మన భవిష్యత్తుకి మొత్తం బిగిడి హుయి అంటే ఏంటి? కలుషితమైన వాతావరణానికి ఇవ్వబోతున్నావా? ఇలాంటి భూమిని అందజేయబోతున్నావా అని చెప్తుంది. क्या ऐसा करना ठीक है? सोचो, ध्यान लगाकर सोचो. మనం ఇలా చేయడం న్యాయమేనా, మంచిదేనా? ఆలోచించండి. అందరూ కూడా దృష్టి పెట్టి ఆలోచించండి. आदरणीय सभाजनों, अब समय आ गया है कि हम कुछ कदम उठाए. గౌరవనీయులైన సభాసదులారా, ఇప్పుడు సమయం ఆసన్నమైనది. మనం ఏమైనా ఒక కదం ఉఠాయి అంటే ఒక ముందడుగు వేయాలి. हमें अपनी धरती बचानी होगी. మన యొక్క భూమండలాన్ని మనమే కాపాడుకోవాలి. अपने लिए ही नहीं बल्कि भविष्य के लिए भी. మన గురించి, మన రాబోయే తరాల గురించి, భవిష్యత్తు గురించి, మన తరతరాల పిల్లల గురించి. यह काम यहाँ नहीं होगा तो कहाँ होगा? ఈ పని ఇక్కడ జరగకపోతే ఎక్కడ జరుగుతుంది? अब नहीं होगा तो कब होगा? ఇప్పుడు జరగకపోతే ఎప్పుడు జరుగుతుంది? हम नहीं करेंगे तो कौन करेगा? మనం చేయకపోతే ఎవరు చేస్తారు ఈ పనులన్నీ? हमारा आपसे निवेदन है, आप हमारी आवाज सुने. भविष्य के लिए मजबूत इरादों की जरूरत है, मजबूत नेतृत्व की जरूरत है. సభాసదులారా, మీ అందరికీ నేను నా తరఫు నుంచి ఒక నివేదన ఏముందంటే, आप हमारी आवाज सुने. మీరందరూ కూడా నేను చెప్పేది వినండి. भविष्य के लिए मजबूत इरादों की जरूरत है. మన యొక్క భవిష్యత్తు కోసం మన యొక్క ఇరాదే అంటే ఆలోచనలు చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. మజబూత్ అంటే గట్టిగా ఉండాలి. మజబూత్ నేతృత్వకి జరూరత్ హే. మంచి నాయకత్వం ఉండాలి. ఇప్పుడు ఈ యొక్క మనం ముందడుగు వేయాలన్నా, మన ధరితిని మనం కాపాడుకోవాలన్నా, ఏం చేయాలన్నా సరే మంచి నేతృత్వం కూడా ఉండాలి అని చెప్తుంది. హైలైట్ సమాజ్ బనా లేనే యా బ్యాంకో మే కరోడో రూపాయ జమా కర్నే సే హమ్ అప్నీ ధరతి నహీ బచా సక్తే. హైటెక్ సిటీలు కట్టుకొని మనం కోట్ల రూపాయలు బ్యాంకుల్లో దాచుకుని ఇలా చేసినట్లయితే మనం మన యొక్క ధరితిని అంటే భూమాతని మనం కాపాడుకోలేము. यहाँ हम पर्यावरण की समस्या सुलझाने के लिए ही एकत्रित नहीं हुए है, बल्कि लोगों की सोच बदलने के लिए भी एकत्रित हुए हैं. ఇక్కడ మనం పర్యావరణకి సమస్యయే, ఈ పర్యావరణ యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి కాకుండా
దానికోసం మనం ఏకత్రితం అవ్వడం కాకుండా మనం लोगों की सोच बदलने के लिए भी एकत्रित हुए అంటే ఏంటి రాబోయే తరాల యొక్క ఆలోచన దృక్పథాన్ని మార్చుకొని అంటుకో దానికి కూడా మనం ఇక్కడ గుమిగూడేమో एकत्रित అయ్యాం ఉంటాం अब हर बालक को पर्यावरण की शिक्षा के प्रति जागरूक करना होगा నా యొక్క వినతి మీకు ఏంటండి ఏం చెప్తున్నానంటే ప్రతి బాలకో ప్రతి విద్యార్థికి ప్రతి ఒక్క బాలకుడికి పర్యావరణకి శిక్ష ఇక్కడ పర్యావరణం యొక్క పాఠం కూడా వాళ్ళకి చాలా అవసరం దాని గురించి కూడా పర్యావరణం గురించి కూడా పిల్లలకి తెలియాలి हर कक्षा की किताबों में पर्यावरण के पाठ अवश्य होने चाहिए ప్రతి తరగతిలో కూడా పిల్లలకి అందుబాటులో పర్యావరణ శిక్ష పర్యావరణం గురించి కూడా వాళ్ళకి చదవడానికి అవకాశం కల్పించాలి ఆ పుస్తకాలు కూడా ఉండాలి विकास को रोकने के लिए हम मैं नहीं कहती मैं यह कहती हूँ कि जैव मित्र तकनीकों में बढ़ोतरी होनी चाहिए जो सस्ती और अच्छी हो ఇక్కడ మన యొక్క వికాస్ అంటే మన యొక్క मैं यह कहना चाहती हूँ జైవ మిత్ర తక్నికో మే బడోతరి హోనీ చాహియే అమ్మ ఏం చెప్తుందంటే ఆ బయోటెక్నాలజీ యూజ్ చేయమని చెప్తుంది అనమాట జైవ మిత్ర అంటే అదే అనమాట బడోతరి హోనీ చాహియే జో సస్తి और अच्छी हो అది చవకగా కూడా ఉండాలి బాగా కూడా ఉండాలి పర్యావరణకి కరెక్ట్ బాగా ఉండేటట్టుగా ఉండాలన్నమాట ऐसे संसाधनों का उपयोग होना चाहिए जो पुनः प्राप्त किए जा सकते हो మనం ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేయాలంటే మళ్ళీ మనకి తిరిగి మనం చేయగలగాలన్నమాట చూడండి ఇప్పుడు మనం ప్లాస్టిక్ వాడుతున్నాం ఆ ప్లాస్టిక్ వల్ల పర్యావరణానికి చాలా అది అసలు కరగదనమాట అది భూమిలో ఇంకదు అలా కాకుండా ఒక పేపర్ తోటి మనం చూడండి వేరే స్టేట్ లో మట్టి కొండల్లో టీ తాగడం పేపర్ ప్లేట్స్ ఉంటాయి అలా పేపర్ తో యూజ్ చేసినవి మనం చేయాలి కానీ వేరే ఏం చేసిన ప్లాస్టిక్ తో కూడిన చేస్తే మనకి ఈ భూమి మనకి కలుషితం అయిపోతుంది అనమాట దాని గురించి చెప్పింది ఇక్కడ मैं दुनिया के सभी नेताओं से 2 प्रश्न पूछना चाहती हूँ ఇక్కడ ఈ అమ్మాయి మళ్ళీ ఏం చెప్పింది నేను ప్రపంచ నేతలతోటి 2 ప్రశ్నలు అడగాలనుకుంటున్నాను क्या पर्यावरणीय समस्याओं की पहचान किसी भौगोलिक राजनीतिक सीमाओं और आयु समूहों के दायरे में होती है అని అడిగింది ఇక్కడ ఏమైనా ఒక సమస్య భౌగోళికమైన రాజనీతికమైన సీమలో ఈ జీవశక్తి గురించి ఆ దాయరేమే అంటే ఏంటి ఆ పరిధిలోనే ఉంటుందా అని అడిగి ఏం చెప్తుంది మేరా ఉత్తర్ నిశ్చయ్ తౌర్ పర్ నహీ హై इसलिए तो संयुक्त राष्ट्र संघ है ఈమె ఆలోచనలో ఏమంటుందంటే నిశ్చయంగా ఇది నా ఉద్దేశంలో ఇది కరెక్ట్ కాదు इसलिए तो संयुक्त राष्ट्र संघ है ఇలాంటి అన్ని కూడా ఆలోచించడానికి ఈ యొక్క ఐక్యరాజ్య సమితి ఉంది वे ऐसा मुद्दों पर एक दूसरे से बातचीत करवाए ఇటువంటి సమస్యలు వచ్చినప్పుడు అందరూ కలిసికట్టుగా ఉండి ఇది ఏక్ దూసరే से అంటే ఏంటి ఒకరొకరు మనం దీని గురించి మనం మాట్లాడుకోవాలి ముందు ఏం చేస్తే బాగుంటుందని इस बातचीत बच्चों और युवकों की आवाज भी शामिल की जाए ఇందులో మీరే కాకుండా మాలాంటి పిల్లల యొక్క ఆవాజే అంటే ఏంటి మేము చెప్పింది కూడా మీరు విని మీకు మంచిగా అనిపిస్తే అది కూడా అందులో షామిల్ కన్నా అంటే యాడ్ చేయండి यदि राष्ट्र की सुरक्षा शांति और आर्थिक विकास ही आपके लिए जरूरी है तो पर्यावरण बदलाव जरूरी मुद्दा क्यों नहीं होना चाहिए ఇక్కడ మళ్ళీ ఏం చెప్తుంది చూడండి రాష్ట్రకి సురక్ష శాంతి ఆర్థిక వికాస్ ఈ యొక్క దేశం యొక్క సురక్ష శాంతి ఆర్థికమైన వికాసం ఇవన్నీ కూడా అవసరమైనప్పుడు तो पर्यावरण बदलाव जरूरी मुद्दा क्यों नहीं होना चाहिए మన యొక్క ఈ పర్యావరణం అనే మార్పు ఇందులో కూడా మార్పు తీసుకురావడం అనేటువంటిది కూడా ఒక స్పెషల్ గా అది కూడా ఒక ముద్ద అంటే ఏంటి అది కూడా ఒక మంచి ఒక పాయింట్ లాగా ఎందుకు ఉండకూడదు అన్నాడు అంటుంది मैं आशा करती हूँ कि संयुक्त राष्ट्र संघ मानवीय दृष्टिकोण से सोचेगा మీరందరూ కూడా ఇక్కడ ఉన్న ఐక్యరాజ్య సమితిలో కూర్చున్న పెద్దలందరూ కూడా ఒక మానవీయ దృష్టికోణంతో మీరు ఆ యొక్క కోణంలో ఆలోచించండి పురాణి బాతం కో భులాకర్ నయే కదం ఉఠాయేగా పాత మాటలన్నీ
మర్చిపోదాం. కొత్త కొత్త ఆలోచనలు తీసుకురండి. మనం ముందడుగు వేద్దాం. अब हमारे हाथ में केवल वर्तमान और भविष्य है. మన చేతిలో ఇప్పుడు గడుస్తున్న వర్తమానం ఉంది, భవిష్యత్తు ఉంది. अब हमें कुछ ऐसा करना होगा जिससे भविष्य का संरक्षण हो. మనమంతా కలిసికట్టుగా ఇక్కడ ఏం ఆలోచించాలంటే భవిష్యత్తులో మన యొక్క మంచి సంరక్షణ ఎలా జరుగుతుంది, ఎలా మనం ముందడుగు వేయాలి అని. ఇంకే ఏం చెప్తుందో చూద్దాం. आदरणीय नेतागण, जब आप कोई नीति बनाए तो हम नादान बच्चों और लुप्त होते जानवरों के बारे में भी सोचें అంటుంది. ఆదరణీయ నేతాగణ్ అంటే నేతల్లారా మీరందరూ కూడా ఏం చెప్తున్నానంటే మీకు నేను ఏమైనా మీరు ఒక స్టెప్ వేసే ముందు మాలాంటి ఒక నాదాన్ బచ్చి అంటే అమాయకమైన మాలాంటి పిల్లల గురించి ఆలోచించండి. కనుమరుగైపోతున్న ఈ యొక్క జంతువుల గురించి ఆలోచించండి అని చెప్పింది. మళ్ళీ ఏం చెప్తుందో చూద్దాం. महात्मा गांधी ने कहा था, धरती के पास सभी की आवश्यकताओं की पूर्ति करने की क्षमता है. ఈ భూమాత దగ్గర ప్రతి ఒక్కరి యొక్క అవసరం తీర్చే క్షమత ఉంది. కిసీకి లాలచ్కి నహి, ఎవరి యొక్క ఈ భూమండలానికి ఎవరి యొక్క దురాశను తీర్చే శక్తి లేదు. ప్రతి ఒక్క మనిషి యొక్క ఆవశ్యకత అంటే వాళ్ళకి అవసరం తీర్చే శక్తి ఉంది కానీ దురాశను తీర్చే శక్తి లేదని చెప్పి గాంధీ గారు చెప్పారంట. మళ్ళీ ఈ అమ్మాయి చెప్తుంది చూడండి. పక్షి ఆస్మాన్ మే ఉड़ता है, मछली पानी में तैरती है, चीता तेजी से दौड़ता है, लेकिन ईश्वर ने हमें वरदान के रूप में सोचने के लिए बुद्धि दी है. పక్షులు ఆకాశంలో చక్కగా ఎగురుతాయి, చేప నీటిలో చక్కగా అది తైరన అంటే ఏంటి తిరుగుతుంది, అది స్విమ్మింగ్ చేస్తుంది. చీత అడవుల్లో భూమండలం మీద చాలా ఫాస్ట్ గా పరిగెట్టేది చీత అంటే చిరుతపులి అన్నమాట. ఇక్కడ వెళ్ళిన జంతువుల గురించి, చేప గురించి, పక్షుల గురించి చెప్పింది అమ్మాయి. మళ్ళీ ఏం చెప్తుందో చూద్దాం. కానీ ఈశ్వర్ నే హమే వరదాన్ కే రూప్ మే సోచనే కే లియే బుద్ధి दी है. మానవుడికి ఈ దేవుడు ఒక వరదాన్ అంటే ఒక మంచి ఒక వరం లాగా ఆలోచించే బుద్ధినిచ్చాడు. అది ఒక్క మానవుడికి మాత్రమే సాధ్యం. इससे हम परिवर्तन और सुधार दोनों ला सकते हैं. ఈ యొక్క ఆలోచన సరళి మానవుడికి ఉంది కాబట్టి మంచి మార్పు తీసుకురాగలం, సుధార్ అంటే సంస్కరణలు కూడా తీసుకురాగలం. చలో అబ్ హమ్ ఆగే బడే. పదండి మనమంతా ముందుకు నడుద్దాం. అప్ని జన్మభూమికో బచాలి, మన యొక్క జన్మభూమిని మనం కాపాడుకుందాం. అప్నే ఘర్కో బచాలి, మన యొక్క ఇళ్లను కూడా కాపాడుకుందాం. అప్ని ధరతీకో బచాలి, మన భూమండలాన్ని కూడా మన భూమిని కూడా మనం కాపాడుకుందాం. ధన్యవాద్ అని ఈ అమ్మాయి ఈ యొక్క ఐక్యరాజ్య సమితిలో చాలా చక్కగా యుగరత్న శ్రీవాస్తవ్ అంతమంది నాయకుల ముందు కూర్చొని అందరికీ ఆలోచింపజేసింది. ప్రకృతి గురించి, పర్యావరణం గురించి చాలా చక్కగా చెప్పిందమ్మా. ఇప్పుడు ఈ పాఠం విన్న తర్వాత మన బాధ్యత ఏంటి? మనం కూడా మన యొక్క భూమిని, రాబోయే తరాలని మనం కాపాడుకోవాలని మన గురించి చెప్పిన పాఠం ఇది. మనం కూడా మన యొక్క ధరితిని, మన యొక్క భూమండలాన్ని, మన యొక్క రాబోయే మన యొక్క పిల్లల్ని మనం అందరినీ కూడా మనం కాపాడుకోవాలి. కాబట్టి ఈ యొక్క భూమండలాన్ని మనం చాలా శుభ్రంగా మన యొక్క పరిధిలో మన ఇళ్లని, మన చుట్టుపక్కలని, మన స్కూల్కి వస్తే స్కూల్ గదులను, తర్వాత బయట వరండాల్ని అక్కడ మనం కాపాడుకున్నట్లయితే, అక్కడ శుభ్రంగా ఉంచుకున్నట్లయితే దేశం శుభ్రం అయినట్టేనమ్మా. ఇది మన గురించి మంచి పాఠం అన్నమాట. పిల్లలు మీరందరూ కూడా పాఠం విన్నారు కదమ్మా. వినండి. ఈ పాఠం విన్న తర్వాత మీరు చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి అమ్మా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.